నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము బుద్ధానుస్మృతి గురించి చెప్పుకుంటూ బుద్ధో వరకు చెప్పుకున్నాం. ఇతిపిసో భగవా అర్హం సమ్మా సంబుద్ధో విద్యాచరణ సంపన్నో సుగతో లోకవిదు అనుత్తరో పురిసధమ్మ సారథి సత్తాదేవ మనుస్సానం. అక్కడి వరకు బుద్ధో అక్కడి వరకు అయిపోయింది. మిగిలింది ఏమిటి? భగవా అనేది ఒకటి మిగిలింది అంతే. వీటిలో దాని గురించి చెప్పుకుందాం. భగవా అంటే విశిష్ట గుణాలతో కూడిన, ప్రాణులలో ఉత్తముడైన, అతి గౌరవంతో కూడిన బుద్ధునకు ఇది పర్యాయము. అంటే బుద్ధునకు పర్యాయం అంటే భగవా అంటే బుద్ధుడు అని, బదులు అని. పర్యాయం అంటే బుద్ధుడనే పదానికి ఇది బదులుగా ఉపయోగించబడుతుంది అని. అందువలన పురాణ విద్వాంసులు కూడా ఇలా అన్నారు: భగవాన్ శబ్దము శ్రేష్టమైంది, భగవాన్ శబ్దము ఉత్తమమైంది, గొప్ప గౌరవము, అలాగే శ్రేష్టత్వం కలవాడు కనుక భగవానుడు అనబడతాడు. గొప్ప గౌరవము, శ్రేష్టత్వము కలవాడు కనుక భగవానుడు అనబడతాడు. అయితే సాధారణంగా లోకంలో భగవానుడు అంటే దేవుడు, గాడ్ అనే అర్థం ఉంది కదా, అదేది ఇక్కడ వర్తించదు. భగవాన్ అంటే శ్రేష్టమైన వాడు, గౌరవనీయుడు, ఇంకా ఇతర అర్థాలు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇవి మాత్రమే తప్ప దేవుడు లేదా సృష్టికర్త అనే దానితో ఏమి సంబంధం లేదు. లేదా పేర్లు 4 విధాలుగా ఉంటాయి: అవస్థికము, లైంగికము, నైమిత్తికము, అధిత్య సముత్పన్నము అని. లోక వ్యవహారంలో సిద్ధార్థుడు, దేవదత్తుడు అని తమ ఇష్టానుసారం పెట్టబడిన పేర్లు అధిత్య సముత్పన్నాలు. అర్థమవుతుంది కదా స్పష్టంగా. ఇక దూడ, కోడె, ఎద్దు మొదలైనవి ఒకే ప్రాణి యొక్క జీవితంలోని వేరువేరు దశలను సూచించేవి కావటం వలన అవస్థికాలు. అంటే ఒకే ప్రాణి యొక్క ఆయా అవస్థలను, దశలను సూచించేవి కాబట్టి అవి అవస్థికాలు. ఏమిటి? దూడ, ఎద్దు, ఇంకా ఏమన్నాడు? దూడ, కోడె, ఎద్దు. దూడ అంటే అది పసిప్రాయంలో ఉన్నది, కోడె అంటే వయసులో ఉన్నది, ఎద్దు అంటే కొంచెం వయసు పైబడ్డది. ఇది ఒకే ప్రాణి యొక్క వివిధ దశల్ని సూచిస్తుంది కాబట్టి అవస్థికాలు. ఇక దండి అంటే దండాన్ని పట్టుకున్నవాడు, కర్రను పట్టుకున్నవాడు. ఛత్రి అంటే గొడుగును పట్టుకున్నవాడు. శిఖి అంటే శిఖ కలవాడు. కరి మొదలైన లక్షణాలను తెలిపేవి కావటం వలన లైంగికాలు. లింగము అంటే ఏమిటి అర్థము? లక్షణము అని. అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే గొడుగు పట్టుకొని ఉన్నాడు, అది లక్షణం. ఆ విధంగా కర్ర పట్టుకొని ఉన్నవాడు, గొడుగు పట్టుకొని ఉన్నవాడు, తలపైన శిఖ కలిగిన వాడు అని ఇట్లా ఆయా లక్షణాలను చెప్పేటువంటివి లైంగికాలు. త్రైవిద్యుడు, షడవిజ్ఞుడు మొదలైన పేర్లు ఆయా జ్ఞానాలను సూచించేవి కావటం వలన నైమిత్తికాలు. త్రైవిద్యుడు అంటే 3 విద్యలు గలవాడు, అతడి 3 విద్యల్ని ఆ పేరు చెబుతూ ఉన్నది. 6 అభిజ్ఞలు అంటే ప్రత్యక్ష జ్ఞానాలను కలిగిన వాడు షడవిజ్ఞుడు. ఈ విధంగా ఇవి ఆయా జ్ఞానాలను సూచించేవి కావటం వలన వీటిని నైమిత్తికాలు అని అంటారు. ఇక సిరివడ్డకుడు, ధనవడ్డకుడు మొదలగు పేర్లు శబ్దార్థంతో సంబంధం లేకుండా ఉంటాయి కనుక అధిత్య సముత్పన్నాలు. అంటే పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు, మావాడు సిరివడ్డకుడు, ధనవడ్డకుడు, లేకపోతే వేరే వేరే విధంగా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇవి అధిత్య సముత్పన్నాలు అని ఈ విధంగా ఈ 4 రకాలుగా
ఉండే పేర్లను గురించి చెప్పిండు. తర్వాత బుద్ధునికి గల భగవానుడు అనే పేరు నైమిత్తికం. షడభిజ్ఞుడు లేదా త్రైవిద్యుడు ఎట్లాగో ఇది అటువంటి నైమిత్తికమైనటువంటి పేరు. అంటే భగవానుడు అంటే అటువంటి లక్షణాలు కలిగినవాడు కాబట్టి భగవానుడు, 3 విద్యలు కలిగినవాడు కాబట్టి త్రైవిద్యుడు. ఆ విధంగా ఇది మహామాయ కానీ, శుద్ధోదన మహారాజు కానీ, 80,000 మంది బంధువుల వలన కానీ, ఇంద్రుని వలన కానీ, తుషిత మొదలైన విశిష్ట దేవతల వలన కానీ పెట్టబడినది కాదు. తల్లిదండ్రుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ పెట్టబడిన పేరు కాదు భగవానుడు అనేది. ధర్మసేనాపతి సారిపుత్రుడు కూడా ఇలా అన్నాడు, భగవానుడు అనే ఈ పేరు తల్లి వలన కానీ, తండ్రి వలన కానీ, దేవతల వలన కానీ పెట్టబడలేదు. బుద్ధ భగవానులు బోధి వృక్షం కింద సర్వజ్ఞతా జ్ఞానాన్ని పొందిన వెంటనే లభించే సత్యమైన గుణాలను తెలిపేది. లభించిన సత్యమైన గుణాలను తెలిపేది. ఆ బోధి వృక్షం కింద సంబోధి జ్ఞానాన్ని పొందినప్పటి నుంచి ఆయన బుద్ధుడైండు. అంతకుముందు అతను సిద్ధార్థుడే, బుద్ధుడు కాదు. అంటే అంతకుముందు ఈ సంబోధి జ్ఞానం లేదు. సంబోధి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆయనకు, అప్పటి నుంచి ఆయనను బుద్ధుడు అని పిలవటము మొదలైంది. అది ఆయన జ్ఞానాన్ని తెలిపేటువంటిది. భగవాన్ అనే ఈ పేరు ఏ గుణాలను సూచిస్తుందో ఆ గుణాలను తెలపడానికి ఈ గాథ చెప్పబడుతుంది. భగం కలిగినవాడు, భగం అంటే ఐశ్వర్యము అని అర్థం కనుక భగి, భగం కలిగినవాడు భగి. ఏకాంతము మొదలైన వాటిని సేవించేవాడు, భజించేవాడు కనుక భజి. ఏకాంతాన్ని ఇష్టపడేవాడు, ఏకాంతాన్ని సేవించేవాడు కనుక భజి. భజించేవాడు భజి. దేన్ని భజించేవాడు అంటే ఏకాంతాన్ని ఇష్టపడేవాడు, ఉండేవాడు అని. విముక్తి రసాన్ని పొందేవాడు భాగి. విముక్తి రసంలో రసాన్ని పొందేవాడు కనుక భాగి అంటే అందులో భాగం కలవాడు అని చెప్పుకోవచ్చునేమో దీనికి అర్థం. లౌకిక లోకోత్తర ధర్మాలను విభజించేవాడు కనుక విభత్తవ. లౌకిక లోకోత్తర ధర్మాలను విభజించి వివరించేవాడు కనుక విభత్తవ. రాగాదులను భగ్నం చేసినవాడు కనుక భగ్గ. భాగ్యవంతుడు కనుక భాగ్యవ. ఏ భాగ్యము? జ్ఞాన భాగ్యము కలిగినవాడు, సంపద కలిగినవాడు కనుక భాగ్యవ. అనేక విధాల జ్ఞానంతో తనను తాను వృద్ధి పొందించుకున్నవాడు, భవం యొక్క ముగింపు వరకు చేరుకున్నవాడు, జన్మాంతాన్ని చేరినవాడు కనుక భవంతకుడు, భగవానుడు అనబడతాడు. నిర్దేశంలో తెలుపబడిన ప్రకారము ఇక్కడ ఆయా పదాల అర్థాలను గ్రహించాలి. ఇంకొక అర్థ విధానం ఇలా ఉన్నది. ఇది ఒక విధానం. ఇంకొక విధంగా కూడా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు అని. భాగ్యవాన్ అంటే భాగ్యవంతుడు, భగ్నం చేసేవాడు కనుక భగ్గవ. భగ అంటే ఐశ్వర్యయుక్తుడు. ఇప్పుడు చెప్పిన దాన్ని ఇంకో విధంగా చెప్పడం. విభజించేవాడు కనుక విభత్తవ. సేవించేవాడు కనుక భక్తవ. సంసారమునందలి తృష్ణను త్యజిస్తూ వెళ్ళేవాడు కనుక భవేసు వంతగమనో భగవానుడు. భాగ్యవాన్ అంటే భగవానుడు శీలము మొదలైన వాటిని పూర్ణంగా పొందటం వలన భాగ్యవంతుడు. అందువలన భాగ్యవాన్ భగవానిని పిలువబడతాడు. ఇక భగవాన్ ఎందుకనగా లోభము, ద్వేషము, మోహము, విపరీత మనోసంకల్పాలు, అహిరీకము. హిరి అంటే ఏమిటి? హిరి అంటే సిగ్గు. అహిరీకం అంటే సిగ్గు లేకపోవటము, పాపం చేయటం వలన సిగ్గుపడవలసి రావటం. అనవత్రాప్యము అంటే హిరి ఒత్తప్ప అని అంటారు వీటిని పాలీలో. హిరి అంటే పాపం చేయడానికి సిగ్గుపడటం.
ఒత్తప్ప అంటే పాపం చేయటం వలన కలిగే నిందకు భయపడటం. కోపము, బద్ధవైరము, పాపాన్ని దాచుకోవటము, కఠినమైన మాటల ద్వారా ఇతరులను పీడించడము, ఈర్ష్య, మాత్సర్యము, మాయ, మొండితనము, జడత్వము, ప్రతిహింస, మానాతిమానము అంటే తనకన్నా తక్కువ వారితో పోల్చుకొని తనను గొప్పవానిగా, సమానులతో పోల్చుకొని సమానునిగా తలంచటం. ఇది మానము అంటే. అతిమానం అంటే సమానుల కన్నా తనను శ్రేష్ఠునిగా, అసమానులతో సమానునిగా తలంచటం. తన సమానుల కంటే నేను గొప్పవాణ్ణి అనుకోవటం. తర్వాత తనకన్నా పైనున్న వాళ్ళతో నేను సమానుని అనుకోవటం. మదం అంటే తన సంపదను సూచి విశేషంగా పొంగిపోవటం మదం అంటే. ప్రమాదం అంటే మలినాల నుండి తన చిత్తాన్ని కాపాడుకోకపోవటం. ప్రమాదం అంటే పొరపాటు, అజాగ్రత్తగా ఉండటమే పొరపాటు. వ్యతిరేక ధర్మాలైన కుశలాలను పెంపొందించుకోకపోవటం అంటే మలినాలకు వ్యతిరేక ధర్మాలు కుశలాలు, ఆ కుశలాలను పెంచుకోకపోవటం. తృష్ణ, అవిద్య 3 అకుశల మూలాలు. అకుశల మూలాలు ఏమిటి? అకుశలానికి మూలం అంటే ఏమిటి? రాగము, ద్వేషము, ఇంకోటి ఏమిటి? మోహం. ఇక చెడు నడవడిక, మలినయుక్తము అంటే క్లేశయుక్తము, విషమ సంజ్ఞలు అంటే భ్రమాత్మకమైనటువంటి జ్ఞానం, వితర్కం అంటే ఆలోచించటం, ప్రపంచము అంటే శుభసంజ్ఞ, ప్రపంచం పట్ల శుభసంజ్ఞ, ఇది అందంగా ఉన్నది, ఇది శుభంగా ఉన్నది అని అనుకోవటం. నాలుగు విపర్యాసాలు, ఆశ్రవాలు, కామాశ్రవము, భవాశ్రవము, దృష్టి ఆశ్రవము, అవిద్యాశ్రవము. అంటే ఈ మలినాలు 4 విధాలు. ఆశ్రవం అంటే ఏమిటి? మలినము అంటే కామ మలినము, భవమలినము, దృష్టి మలినము, అవిద్య మలినము. ఇంకా గ్రంథులు అంటే అజ్ఞానం యొక్క ముడులు. అవిద్య అంటే లోభము, వ్యాపాదం అంటే ఏమిటి? ద్రోహచింతన, శీలవ్రత పరామాస, తర్వాత అభినివేశం. వీటిని ఏమన్నారు? గ్రంథులు అన్నారు. ఇవి అజ్ఞానపు చిక్కుముడులు అని. ఓగము, యోగము. ఓగము అంటే ఏమిటి? వరద. యోగం అంటే బంధనం. ఓగయోగాలు ఆశ్రవాలకు సమానార్థక శబ్దాలు, చిత్తమలినాలకు సూచకాలు ఇవి. అగతి అంటే కోరిక, ద్వేషము, మోహము, భయము, ఇవి అగతి అనబడతాయి. అంటే ఇవి ఉన్నవాడికి గతి లేదు అని, అంటే సద్గతి లేదు అని. తృష్ణా ఉపాదానము చిత్తంలోని 5 ముండ్లు. శాస్త్రాధర్మము, సంఘ శిక్షణల పట్ల సందేహము, సబ్రహ్మచారుల పట్ల కోపము. ఇవి 5 ముండ్లు అంటాడు. చిత్తంలో ఉండే 5 ముండ్లు. గురువు పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల, తాను పొందే శిక్షణ పట్ల సందేహము, తన తోడివారి పట్ల కోపం. ఇవి 5 ముండ్లు అన్నాడు. ఇంకా తృష్ణ, ఉపాదానం అవి 2. వినిబంధము అంటే ఆసక్తి, రూపాన్ని అభినందించటము, ఇది అభినందనము. 6 వివాద మూలాలు. తృష్ణాకాయము, అనుషయాలు, నిత్యత్వాలు, తృష్ణామూలాలు, అకుశల కర్మపథాలు, ఇవి వివాదానికి మూలాలు. అంటే వీటి మూలంగా వివాదాలు కలుగుతూ ఉంటాయని. అరవై 62 మిథ్యాదృష్టులు. ఇంకా దీంట్లో ఇది కూడా ఉన్నది. 62 రకాల మిథ్యాదృష్టుల గురించి
దీఘనికాయంలో మొదటి సూత్రంలోనే చెప్పబడ్డది. ఆత్మను గురించిన 62 రకాల మిథ్యాదృష్టులు. 108 తృష్ణ విచరిత భేదాలు. తృష్ణ వల్ల నడవడిక 108 విధాలుగా ఉంటుందట, తృష్ణను ఆధారంగా చేసుకొని. ఇవన్నీ అభిధమ్మలో వివరంగా చెప్తారు. మనకి ఇంత మటుకు చాలు ఇక్కడ. లక్ష్య విచారాలు, బాధలు, మలినాలు. ఇట్లా అంటే ఆ లక్ష్య విచారాలు ఎక్కడి నుంచి నువ్వు చెప్తావు, కాబట్టి భిన్నమైన విచారాలు అని అనుకుంటే సరిపోయింది. వీటన్నిటిని కూడా, ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిని కూడా సంక్షిప్తంగా చెప్పుకోవాలని అంటే 1 మలినాలు, 2 స్కందాలు, 3 అభిసంస్కారాలు, 4 మారుడు, 5 మృత్యువు. ఈ చెప్పుకున్న 5లో ఇంతకు ముందటి వివరాలన్నీ వచ్చేసినాయి అని. ఈ 5 విధాల మారులను భగ్నం చేసిన వాడు కనుక భగవాన్, అదే భగవాన్ అంటే మారుడు. తర్వాత మలినాలు, స్కందాలు, సంస్కారాలు, మారుడు, మృత్యువు, ఇవన్నీ కూడా మారుడే అని. వీటన్నిటినీ ఖండించిన వాడు కనుక భగవాన్ అని. ఇలా ఈ విఘ్నాలను నశింపజేయటం వలన భగవాన్ అంటారు. ఈ సందర్భంలో ఇలా చెప్పబడింది: భగి భజి భాగి విభత్తవా ఇతి అకాసి భగ్గంతి గరూతి భాగ్యవా బహూపి న్యాయేహి సుభావితత్తనో భవంతగో సో భగవతి ఉచ్యతీతి. అంటే భగవానుని ఈ పేర్లన్నీ దీంట్లో చెప్పిండు. ఇదివరకు మనం వివరించుకున్నవన్నీ ఒక గాథలో చెప్పిండు. అతడు రాగద్వేష మోహాలను భగ్నం చేశాడు, చిత్తమలినాలు లేనివాడు, అతని పాపధర్మాలన్నీ భగ్నమైనాయి కనుక భగవానుడు. భాగ్యవానుడు అనబడటం వలన 100 పుణ్యలక్షణాలను ధరించిన బుద్ధుని రూపకాయము సూచింపబడుతుంది. అంటే రూపభాగ్యం, రూప సంపద ఉన్నది అని బుద్ధునికి. దోషాల భగ్నత వలన ధర్మకాయ సంపద సూచింపబడుతుంది. చిత్తంలో ఉండే ఆ దోషాలన్నింటినీ భగ్నం చేసిన వాడు కాబట్టి ఇంకా మిగిలింది ఏమిటి? గుణాల సంపద. అందువల్ల ధర్మజ్ఞాన సంపదనే ఉన్నది అని. ఆ విధంగా భాగ్యవంతుడు సాధారణ ప్రజలచే సమర్థింపబడటము, గృహస్థులకు ప్రవ్రజితులకు దగ్గరగా రావటము, దగ్గరగా వచ్చిన వారి శారీరక మానసిక దుఃఖాలను దూరం చేయటంలో సమర్థుడు కావటము, వచ్చిన వారికి భోజనాదులను ఇచ్చి ధర్మాన్ని ఉపదేశించి మేలు చేయటము, లౌకిక లోకోత్తర సుఖాలలో ప్రవేశపెట్టే సామర్థ్యం కూడా ఈ భాగ్యవాన్ అనే పేరుతో సూచింపబడతాయి. ఇదంతా అర్థమైంది కదా. ఇక్కడికి ఈరోజు చాలు, ఇంకా ఉన్నది దీని వివరణ.